హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈరోజు వీడియో దేని గురించో మీకు థంబ్నెయిల్ నుంచి అర్థమై ఉంటుంది. సో నా ప్రీవియస్ వీడియోస్కి మంచి రిసెప్షన్ వచ్చింది మీ సైడ్ నుంచి. చాలామంది కమెంట్స్ చేశారు, చాలామంది వాళ్ళ కన్సర్న్స్ మెన్షన్ చేశారు. అండ్ మెజారిటీ కన్సర్న్స్ కమెంట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి స్పెసిఫిక్గా వచ్చింది. అండ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఆబ్వియస్లీ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక చిన్న భయం కలిగించే సబ్జెక్ట్. అరే మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేశాను తరువుగా. జిఎస్లో నేను ప్రీవియస్ కొన్ని మంత్స్ని ప్రిపేర్ అయ్యాను. ఐఎమ్ అట్లీస్ట్ ఏబుల్ టు స్కోర్ 5 or 7 or 8 మార్క్స్. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి దెర్ ఈజ్ నో డెఫినెట్ ప్యాటర్న్. ఇదే క్వశ్చన్ వస్తుందని ఉండదు, ఇదే వొకాబ్ అడుగుతానని ఉండదు. సో దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ అంబిగ్యూటీ ఇన్ ది సబ్జెక్ట్. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను మెన్షన్ చేస్తాను. ఇఫ్ యువర్ స్కోర్ ఈజ్ లెస్ దెన్ 10 మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్, సో లెస్ దెన్ 10 ఎంత అవ్వచ్చు, 7, 8, 9 వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో హౌ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్ ఫ్రమ్ దేర్ ఆన్, ఇది ముఖ్యంగా మాట్లాడుతున్నాను. సో బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద మెయిన్ థింగ్, ఒకటి నేను రిమైండ్ చేయాలనుకుంటున్నాను అందరికీ, ఇంగ్లీష్ మీరు యాజ్ అ సబ్జెక్ట్గా ట్రీట్ చేయొద్దు. ఇంగ్లీష్ జస్ట్ లైక్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆ సబ్జెక్ట్గా ట్రీట్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం. సో మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ తీసుకుంటే వాటిలో టిప్స్, ట్రిక్స్ మనకి డిఫరెంట్గా మనం చేయడానికి ఉంటుంది. బికాజ్ ఇట్స్ అ సబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్. అండ్ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ ఈజ్ వెరీ వాస్ట్. లాంగ్వేజ్ అనేది ఒక డిఫరెంట్ థింగ్. సో ఇంగ్లీష్ని మీరు చదివేటప్పుడు కానీ అప్రోచ్ చేసేటప్పుడు కానీ ఒక సబ్జెక్ట్లా ట్రీట్ చేయకుండా ఇది ఒక లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకుంటున్నాను అనే ఇదిలో మీరు చదివితే నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుంది, అంత ఓవర్ బర్డెన్ అవ్వదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడితే, సో లెస్ దెన్ 10 మార్క్స్ వస్తుంది అన్నాం కాబట్టి ముందు అసలు ప్యాటర్న్ చూద్దాం. మనకి ఏం అడుగుతున్నారు ఇంగ్లీష్లో అంటే, ప్రీవియస్ ఇయర్స్గా చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్లెస్, పారాజింబుల్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వర్డ్ స్వాప్ అండ్ అదర్ వర్డ్ రిలేటెడ్ థింగ్స్ లైక్ వొకాబ్ రిలేటెడ్గా మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇవి అడగడం జరుగుతుంది. సో మనకి ఇదివరకు వీడియోస్లో మాట్లాడుకున్నాం, అందరికీ తెలిసిన థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ తీసుకుంటుంది. సో ఈ మూడిట్లో కూడా ఎక్కువ వెయిటేజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ తీసుకుంటుంది. మీరు లెస్ దెన్ 10 మార్క్స్ స్కోర్ చేస్తున్నారంటే ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ల్యాకింగ్ అవుతున్నారు అని చెప్పి. సో నేను ఎలా రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇంప్రూవ్ చేసుకున్నాను అది నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు రీడింగ్ కాంప్రిహెన్షన్లో కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కానీ. సో అందుకని నేను ఏంటి అప్లై చేసిన మెథడాలజీ అనేది డిస్కస్ చేస్తాను. సో దట్ మీరు అది ట్రై చేయండి. ఐ గెస్ మీకు డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది, మీ స్కోర్స్లో ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. అందుకని ఇది షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి మీరు మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది విత్ టైమర్. సో మీరు ఒక ప్యాసేజ్ చదవాలి, దాని యొక్క థింగ్స్ అర్థం చేసుకోవాలి, మొత్తం అవసరం లేదు, ఎక్కడ హైలైట్స్ అవి అర్థం చేసుకోవాలి. ప్లస్ క్వశ్చన్స్లో ఏవైతే మనకు అడుగుతున్నారో అవి ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఆన్సర్ అనేది మనం బయటకు తీసుకురావాలి. దీనికి మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయాలి. సో నేను మోర్ అండ్ మోర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ చేద్దాం అన్నప్పుడు నాకు అంత బెటర్ సోర్సెస్ ఎక్కువ కనిపించలేదు. పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి, ఇలా ఉన్నాయి, కానీ ఒక ప్రాపర్ ఎగ్జామ్ ఫార్మాట్లో చేద్దాం అనుకుని నాకు అంతగా దొరకలేదు. ఇన్ కేస్ మీరు రాసిన మాక్ టెస్ట్లో కూడా మీరు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మీకు సపరేట్గా రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్కి సపరేట్ సబ్జెక్ట్ లేదా టాపిక్ మార్క్స్ కనిపించకపోతే స్మార్ట్ కీడా అనే వెబ్సైట్ ఉంది. నేను ఆ వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసామని. స్మార్ట్ కీడా వెబ్సైట్లో మీకు అన్ని టాపిక్స్ రిలేటెడ్ స్మాల్ క్విజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ స్మాల్ క్విజులు మీరు అటెంప్ట్ చేయడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. మీరు ప్రాబ్లం మెన్షన్ చేశారు, డిఫరెంట్ వొకాబ్ వస్తుంది ప్రతి ఎగ్జామ్లో. సో మీరు డిఫరెంట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అటెంప్ట్ చేస్తుంటే మీకు డిఫరెంట్ టర్మినాలజీస్ చూడడానికి హెల్ప్ అవుతుంది. సో దాంట్లో నేను ప్రాక్టీస్ చేసి ఏం చేసామని అంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ మళ్ళీ నేను ఒక కామ్ మైండ్తో చదివాను. ఎగ్జామ్లా కాకుండా ఫస్ట్ ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏం చెప్పాడు, మనల్ని ఏం క్వశ్చన్ అడిగాడు, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఈ పారాగ్రాఫ్లో ఉంది, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది అనాలిసిస్ చేసామండి. చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్. సో మీరు స్మార్ట్ కీడలోకి వెళ్ళి ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ అటెంప్ట్ చేశాక దాన్ని అనలైజ్ చేయండి. నేను ఎందుకు దీనికి ఆన్సర్ ఐడెంటిఫై చేయలేకపోయాను, ఏంటి ప్రాబ్లం, నేను సరిగ్గా చదవలేదా, అర్థం చేసుకోలేదు ఏంటనేది మీకు అక్కడ తెలుస్తుంది అనాలిసిస్లో. సో ఐ హోప్ ఈ టిప్ మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి స్మార్ట్ కీడలోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
అనేది నా నమ్మకం. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మీరు మాక్స్ అటెంప్ట్ చేయండి. మీ స్కోర్లో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా మీకు ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయి, మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఏ టాపిక్లో ప్రాబ్లం ఉంది, ఫిల్లర్సా, క్లోజ్ టెస్టా, పారాజంబుల్సా, ఇలా మీరు స్పెసిఫిక్గా టాపిక్స్ మెన్షన్ చేస్తే దాని గురించి నేను ఏదైనా స్ట్రాటజీ ఫాలో అయినా ఒక కొత్త స్ట్రాటజీ ఫార్ములేట్ చేయడం అనేది నేను ఈజీగా చేసుకోగలుగుతాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో ఖచ్చితంగా మీకు యాస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్.